హాయ్ అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆరికెపూడి కౌసల్యాదేవి గారు రాసిన మోహన మురళి మూడో భాగంలో ఉన్నాము. ముందు జరిగినది, ఊర్లో అందరి చేత అవమానాలు భరించలేక ఊరు విడిచి వేరే ఇంటికి మారాలని ఒక రిక్షా ఎక్కి ఆ రిక్షావాడు మోసం చేయడం వలన ఆ రిక్షావాడి వలలో చిక్కుకోకుండా అక్కడే రోడ్డంబడి వెళ్తున్న కారు లిఫ్ట్ అడిగి ఆ కారులో ఎక్కి వెళ్తారు మురళి తల్లి గోపెమ్మ. ఆ కారు యజమాని రిటైర్డ్ పోలీస్ సూపరింటెండెంట్. వాళ్ళు ఒక మంచి చోటుకే వచ్చి చేరుకున్నామని, ఆ మురళీమోహనుడే వాళ్లకు దారి చూపించాడని అనుకుంటారు. ఇలాంటి ప్రదేశమే తాను చిన్నప్పుడు చూశానని అనుకుంటుంది మురళి. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నిర్లిప్తంగా తనలో తాను నవ్వుకున్నది గోపెమ్మ. అవును, ఒకరి ప్రాపకంలో బ్రతుకుతూ ఉన్న పక్షిని కదా. ఆఖరుకు పని పాటల వారికి కూడా నా బ్రతుకుపై ఎంత తేలిక భావం అనుకుంది గోపెమ్మ. గోపెమ్మ ఎంత మామూలుగా ఉండడానికి ప్రయత్నించినా జమీందారు ఆ రాత్రి ఆమె అన్యమనస్కతను పసికట్టనే కట్టాడు. ఏమిటి సంగతి అంటూ నిలవేశాడు కూడా. అతి కష్టంపై గోపెమ్మ విషయాన్ని కొంత దాచి కొంత నిజం చెప్పింది. మురళి పెద్దదవుతోంది. స్కూల్కు వెళ్తానని ఒకటే మారాన్ చేసి ఇవాళ నా చేత దెబ్బలు తిన్నది అని కన్నీటితో విన్నవించుకున్న గోపెమ్మపై ఇసుమంతైనా సానుభూతి కలగలేదు ఆయన దృఢమైన హృదయంలో. ఓహో! విలాసంగా తాంబూలం నములుతూ గోపెమ్మను ఆపాదమస్తకం చూస్తూ అన్నాడు. గోపి, ఒక మాట అడుగుతాను, చెప్పవే. ఆ ఊహలు దానికి కాదు, ఆ ఆశలు నీకే ఉన్నాయేమో. పైగా పిల్లదాని మీద నెపం వేయడం దేనికి అన్నాడు జమీందారు. ఈ హేళనను భరించనూ లేక అతడి మాటకు మాట చెప్పగల నిర్భరత్వమూ లేక తల వాల్చుకున్నది ఆమె నేలచూపులు చూస్తూ. గోపి, మీలో ఈ మాత్రం ప్రాయం వచ్చేసరికే మంచి ఆటగత్తెలై ఆకర్షణలు చెందుతూ ఉంటారు కదా. 17 ఏడు వచ్చిన పిల్ల అలా అర్భకంగా ఉంటుందే. దానికి ఆటాపాటా వద్దు, చదువు చెప్పించి గొప్పదాన్ని చేస్తానని శపథం పట్టావటగా. అందుకే తిండి సరిగా పెట్టక చిక్కబెడుతున్నావా, ఇప్పుడే ఎదగకూడదని అన్నాడు. గోపెమ్మ వంచిన తల ఎత్తకనే అతి తగ్గు స్థాయి స్వరంతో జవాబిచ్చింది. ఆశలు ఉన్నంత మాత్రాన తీరుతాయా దొరగారు? మా బ్రతుకులు ఎలా రాశాడో ఆ దేవుడు. వింటూనే వికటంగా నవ్వాడు జమీందారు. ఆ మాత్రం జ్ఞానం ఉన్నది కదా, అందుకే దానిని కూడా నీలా ఆటపాటల్లో ప్రవీణ్రాల్ని చెయ్యి. పిల్లకు లక్షణమైన రూపురేఖలు ఉన్నాయి కనుక నీకు మా ప్రాపకం దొరికినట్లే దానికి గొప్ప ఆశ్రయం లభిస్తుంది. లభించేటట్లు మేమే ఏర్పాటు చేయగలం. ఎందుకు దొరగారు అలా శపించుతున్నారు పిల్లదానిని? దాని బ్రతుకైనా బాగుండాలని ఆశీర్వదించండి అంది గోపెమ్మ. సుష్టుగా తిని మత్తుగా త్రాగిన తర్వాత గోపెమ్మ నుండి అతడు ఆశించేది ఇటువంటి తర్క వితర్కాలు, నిరసనలు కాదు. అందుకే క్షణాలలో కోపోద్రిక్తుడయ్యాడు. శుభ్రంగా ఉండడానికి ఇల్లు ఇచ్చాను, దాసీలనిచ్చాను, నగ నాణ్యాలనిచ్చాను. ఇవాళో రేపో మా కుటుంబపు పంపకాలు కాగానే నీ పేర 10 ఎకరాలు రాయబోతున్నాను. ఎక్కడ మేళం జరిగితే అక్కడకు పోయి తైతక్కలాడి అయ్యగార్లకు గంధం పూసి తాంబూలాలిచ్చే దుర్గతి నుండి నిన్ను రక్షించి నా ఇల్లాలితో సమానంగా రాజభోగాలు ఏర్పాటు చేశాను. పతివ్రతలాగా బ్రతుకుతున్నావు, ఇల్లు కదలక. ఇంకా ఏం తక్కువైందే నీకు? ఇలా ఏడుపు ముఖం చూపుతున్నావు. బెల్టు తీసి గొడ్డును బాదినట్లు బాదాడు. ఖబర్దార్, మరోసారి ఇలా ప్రవర్తించావంటే గెంటి పారేస్తాను బయటికి. ఇళ్లలో ఇలాంటి సాధింపులు, ఏడుపు ముఖాలు భరించలేకనేనే మేం మీలాంటి వాళ్ళని పోషించి మా పిల్లాల కంటే ఎక్కువగా చూసుకునేది. నేను కో అంటే 1,000,000 మంది నీ తలదన్నే వాళ్ళు వచ్చి నా కాళ్ళ దగ్గర కుక్కల్లా పడుంటారు. జాగ్రత్త, ఇంకొకసారి ఇలాంటి వెర్రిమొర్రి గొడవలు నా దగ్గర తేకు. నీ పథకం నాకు తెలుసు. నీ కూతురు స్కూల్ చదువులు చదవాలి, దాన్ని అక్కడ అందరూ జమీందారు గారమ్మాయి అని చెప్పుకోవాలి. నీ పరపతి అధికారము పెరగాలి. నలుగురిలో మా పరువు తక్కువయ్యి మేము తలవాల్చుకోవాలి. మా కుటుంబాలలో కలతలు రేగాలి. నీ కడుపు చల్లగా ఉండాలి, అవునా అన్నాడు. దెబ్బలు తిని జీవోత్సవంలా పడి ఉన్న గోపెమ్మ దీనస్వరంతో వెక్కిళ్లతో అన్నది. అంత పెద్ద ఆలోచన, ఆశ ఉంటే ఇలా ఎందుకు బ్రతుకుతాను దొరగారు? నోర్మొయ్
హూంకరిస్తూ దండెంపై ఉన్న జరీ కండువాను చికాకుగా అందుకొని భుజాన వేసుకుని వెళ్ళిపోతూ గడప దగ్గర ఆగి అన్నాడు, నీ బ్రతుక్కి ఓ గీటు హద్దు అంటూ ఏనాటి నిండో ఉన్నాయి. అది దాటి రావడానికి పెద్ద బ్రతుకు బ్రతకడానికి ప్రయత్నించకు. మా నీడ నుండి బయటకు గెంటి పారేశామంటే కుక్కలు కూడా పడవు. ఆ తర్వాత నీలా పాట్లు. చీత్కారాలతో హుంకరింపులతో జమీందారు నిష్క్రమించాక గాలివాన వెలిసినట్లయింది. ఇంతవరకు కిటికీలో నుండి ఈ దృశ్యమంతా చూస్తూ భయంతో నోళ్లు నొక్కుని బిగుసుకుపోయిన నౌకరులతో పాటు మురళి కూడా ఉన్నదని, ఆ దృశ్యం ఆ పసిహృదయంలో మానని గాయాన్ని కలిగించినదని అప్పట్లో గోపెమ్మకు తెలియకున్నా రాన్రాను గ్రహించగలిగింది. నిత్యం చైతన్య స్రవంతిలా గలగల్లాడుతూ తిరిగే మురళి ఎందుకు ముభావంగా తిరుగుతున్నది? ఎందుకు తన చెంతకు రాకుండా దూరంగా ఉండిపోతున్నది? గ్రహించలేక సతమతమైన గోపెమ్మ ఒకనాడు మురళిని చెంతకు పిలిచి ఒడిలో కూర్చుండబెట్టుకుని అడిగింది అతి అనునయంగా, మురళి, ఏమీ అడగడం లేదేమమ్మా? ఏమిటలా ఉంటున్నావు? అంది. మురళి మాట్లాడలేదు. చక్కగా అలంకరించుకున్న తల్లిని, తాంబూల రాగారుణమైన ఆమె అదరాలను విస్మయంగా చూస్తూ ఉండిపోయింది. ఆ చూపులు అంతకు మునుపు ఎరగని గోపెమ్మ కలవరపడింది. నీకు చదువు చెప్పే మాస్టారు రావడం లేదనా? ఇంకా మంచి మేస్టారుని పెట్టుకుందాం ఏం? అంది. మురళి తల్లి కనులలోకి సూటిగా చూసింది. ఏదో ప్రశ్న కదలాడుతున్నది విశాలమైన ఆ నేత్రద్వయంలో. ఏమిటి మురళి, చెప్పు. ఎవరైనా ఏమైనా అన్నారా? మురళి చెంపలపై జాలువారుతున్న ముంగుర్లను సవరించుతూ అడిగింది. ఈ ప్రేమ స్పర్శకు మురళి మనసులోని బండరాయి పగిలింది. అందరికీ ఉండే నాన్నగారు నాకు లేరేమమ్మా? ఎక్కడికెళ్లారు? అనుకోని రాయి వచ్చి తగిలినట్లు శిలా ప్రతిమ వలె చూడసాగింది గోపెమ్మ. మురళి ఇటువంటి ప్రశ్న వేయడం ఇది మొదటిసారి. ఇక రోజు అడుగుతుంది. నాకేమీ వద్దమ్మా, నేనేమైనా అడిగితే నువ్వు దెబ్బలు తినాలి. వద్దులేమ్మా అంది. ఇంకా ఆనాటి బెల్ట్ దెబ్బల ఆనవాళ్లు గోపెమ్మ చేతులపై కనిపిస్తున్నాయి. ఆ దెబ్బలను సవరించుతూ జాలిగా అంటున్న మురళిని చూసిన కొలది గుండె పగిలినట్లయింది ఆమెకు. తల్లి కన్నీటిని తన చిన్నారి చేతులతో ఒత్తుతూ అన్నది మురళి. నేనేమీ అడగనులేమ్మా, ఏడువకు. మా నాన్నగారు లేరుగా అంది. ఎవరు చెప్పారమ్మా అలాగని? నీకేం లోటు చెప్పు, నీకు కావలసినవన్నీ నేనిస్తాను. నీకు నాన్నగారు లేరు మాలాగా అని ఆ ఎదురింటి జయరాం చెప్పాడు. మురళి, ఆ వచ్చే ఆయన మీ నాన్నగారు కాదు, జమీందారు గారు. అందుకే మీరు మా ఇళ్లకు రాకూడదు, మాలా స్కూల్లో చదువుకోరు మీరు అన్నాడమ్మా జయరాం. అందరి పిల్లలు నవ్వారు. నేను వచ్చేశాను అంది మురళి. శిలా సదృశురాలు వలె కూర్చున్న గోపెమ్మ చాలాసేపటికి అన్నది మురళి చెంపలు నిమురుతూ, ఎంత దురదృష్టవంతురాలివే తల్లి, నా కడుపున పుట్టావు. అందరి పిల్లల్లా చదువు లేదు, ఆటపాటలలో కూడా నిన్నెవరూ చేరనివ్వరు. ఆ మాటలకు, ఆ దుఃఖానికి వెనుకనున్న చరిత్ర బాధ ఆనాడు పరిపూర్ణంగా సంపూర్ణంగా గ్రాహ్యం కాకున్నా రాను సూక్ష్మగ్రాహి అయిన మురళి బాగానే గ్రహించింది. ఆమెకు అర్థం కాకున్నా అర్థమయ్యేటట్లు అనేక విధాల ఎత్తిపొడుపు మాటలతో చెప్పేవారు ఇరుగు పొరుగు పిల్లలంతా. ఇటువంటివి చెప్పినప్పుడల్లా తల్లి శోకించడం గమనించిన మురళి రాను బాధను, లోకపు సూటిపోటి మాటలను తనలోనే ఇముడ్చుకోవడం అలవర్చుకున్నది. ఆమె సంతోషంగా గడిపే క్షణాలేమైనా ఉంటే అవి మోహన్తోనే. మోహన్ గౌరవ వంశస్థుడు, బుద్ధిగా చదువుకుంటున్నాడు, మితభాషి, దయార్థ హృదయుడు అయిన మోహన్ ఎక్కువగా పుస్తకాలతో గడుపుతాడు. కానీ ఆటపాటలలో అస్సలు కనిపించడు. జగడాలు, వాదోపవాదాలు అతడికి చాలా దూరం. ఎల్లప్పుడూ తనను నిందించి హేళన చేసే బాలబాలికలతో కలియని మురళిని క్రమంగా ఒంటరితనం పెనవేసుకుంటున్న రోజులలో ఒకనాడు విచిత్రంగా మోహన్తో పరిచయమైంది మురళికి. ఆ రోజు భోజనానంతరం గోపెమ్మ జమీందారుతో గదిలోనికి నిష్క్రమించిన అనంతరం ఎప్పటిలాగే మురళి వీధి గది కిటికీ చెంత కూర్చొని అన్యమనస్కంగా బయట ఆడుకుంటూ ఉన్న పిల్లలను చూస్తోంది. ఇటు బాలిక కాక అటు యువతి కాని ఆమెకు రాను జమీందారును, తల్లిపై అతడు చేసే అధికారాన్ని చూడలేక వెగటుగా ఉంటూ ఉన్నది. గోపీ అంటూ అతడు పిలిచేటప్పుడు మురళి ప్రయత్నపూర్వకంగా కోపం అంచుకుంటుంది. అప్పుడప్పుడు అతడు మురళితో కూడా మాట్లాడుతాడు.
పొడి పొడిగా. మురళికి శరీరానికి కారం అద్దినట్లే అనిపిస్తుంది. ఒకసారి తల్లి హెచ్చరించింది మురళిని అతడి కంట పడవద్దని సాధ్యమైనంత వరకు. అందుకే ఈనాడు అతడు వచ్చిన దగ్గర నుండి మురళి బయట మొక్కలకు పాదులు కాలువలు చేస్తూ గడిపింది. అతడు ఈ మధ్య చాలాసార్లు రోజులో చాలా భాగం ఇక్కడే గడిపి ఇక్కడే నిద్రిస్తున్నాడు. ఉన్నంతసేపు సవ్వడి ఉండరాదని శాసిస్తాడు. అందుకే సందడి తగ్గిన అనంతరం మురళి ఇంటిలోపలికి వచ్చి తనతో మాట్లాడేవారెవరూ లేక కిటికీ వద్ద కూర్చున్నది. బయట బాలబాలికలంతా కేరింతలతో ఆడుకుంటున్నారు. హాయిగా నవ్వుకుంటూ హాస్యాలు విసురుకుంటున్నారు. చిలిపిగా పోట్లాడుకుంటున్నారు. అంతలో ఒక భిక్షగాడు అటు రావడం జరిగింది. అతడు కోతిని ఆడించుతున్నాడు. అందరూ వినోదంగా చుట్టూ గుమిగూడారు. కోతిని ఆడించు, డబ్బులిస్తాం అన్నాడు దర్పంగా జయరాం అనే అబ్బాయి. అతడి స్నేహబృందమంతా సై అన్నది. డబ్బులొద్దు, కానీ కొంచెం బువ్వ పెట్టించండి. చిన్నారి బాబులు, తిండి లేక నీరసంగా ఉంది అన్నాడు భిక్షకుడు. ముందు ఆడించు, తర్వాతనే అవన్నీ ముక్తకంఠంతో అరిచి అల్లరి చేయసాగారు. కోతి దాని యజమాని కూడా జాలిగా చూశారు. నిన్నట్నుంచి కూడు లేదు బాబుల్లారా, నిస్త్రాణగా ఉంది. ముందు కొంచెం కడుపు నింపండి, దేవుడు మిమ్మల్ని సల్లగా చూస్తాడు అని ఎంతో దీనంగా వేడుకుంటున్నాడు. కానీ పిల్లలెవరికీ అతడి వేడుకోలు జాలి గొల్పలేదు. ముందు కోతి చేత సర్కస్ చేయించు అని శాసించుతున్నారు. అంతా కిటికీ నుండి చూస్తున్న మురళి గబగబా వంటింట్లోకి పరిగెత్తింది. అన్నం రోజు అంతో ఇంతో తప్పకుండా మిగులుతుంది. తమ ఇంట్లో పని మనిషి, వంట ఆమె తమ ఇళ్లకు తీసుకుపోతూ ఉంటారు. కొంచెం అన్నంతో ఏమైనా చారో పచ్చడో వేసి తీసుకురా సుబ్బమ్మ, ఎవరో పాపం చాలా ఆకలిగా ఉన్నాడు అంది. సుబ్బమ్మ ఇచ్చిన అన్నము కూర ఆకు నిండుగా ఉన్నాయి. ఇటీవలి రోజులలో అటువంటి భోజనం చేసి ఎరుగని ఆ పేద వ్యక్తి కనులు విపరీతానందంతో మెరిశాయి. పదే పదే దన్నం పెడుతూ చెట్టు నీడన కూర్చుని ఆబగా తినసాగాడు. కొంచెం కొంచెం దుంపముక్కలు కోతికి కూడా అందిస్తూ. అన్నగ్రహీత ఆనందం చూసిన అన్నదాత అంతరంగం ఆనంద తరింగితమైంది. చాలా తాత, ఇంకా కావాలా అని అడుగుతూ ఉన్న మురళిని ప్రేమార్ద్రతలతో చూస్తూ మనసారా దీవించాడు. చాలు తల్లి, కడుపు నిండింది. ఇంత రుచైన భోజనం తిని ఏనాడైందో దేవుడు నిన్ను చల్లగా చూడాలా. ఈ దృశ్యం అప్రియమైంది అక్కడి వారందరికీ. మహా గొప్ప, నువ్వే కానీ మేమెవరమూ ఆ మాత్రం అన్నమే పెట్టలేమని అనుకున్నావా మురళి అంటూ పోట్లాటకు దిగబోయారు. కానీ మురళి మాట్లాడలేదు. దిమ్మరబోయినట్లే అయ్యింది. నీ ఇంట్లో నువ్వు పడి ఉండక అసలు మా మధ్యకెందుకు వస్తావు? తగుదునమ్మా అని, నీ హద్దులు నీకు తెలియవు అని ఒకరంటే, కడుపు నిండా మెక్కి ఇక వాడెందుకు కోతిని ఆడించుతాడు, పోతాడు చక్క అని ఇంకో అమ్మాయి నిర్ధారించింది. మురళి సహించలేకపోయింది ఈ నిరసనలను. పాపం ఆకలిగా ఉన్న ముసలతడికి పట్టెడు అన్నం పెడితే ఎందుకలా నిరసించుతారు? మీకు ఆకలి బాధ తెలియదా అంది మురళి. గొప్పోరికి ఆకలి బాధలెందుకు తెలుస్తాయిలే తల్లి, ఎక్కడో నీ బోటి జాలిగల తల్లికి మినహా అని గునిగాడు కోతినాడించడానికి ఉద్యుక్తుడవుతూ ఆ ముసలి. మురళి గర్వంగా చూసింది అందరివైపు. చూశారా, మీకు ఒకటే అనుమానాలు, అతడెందుకు పారిపోతాడు? అదిగో కోతి ఆట చూద్దాం ఇప్పుడు. మురళి మాటలు సాధారణమైనవే, విపరీతమేమీ నిబిడార్థంగా లేదు ఆ మాటల మాటున. అయినా అక్కడి వారికి కావలసింది శాంతం కాదు, కయ్యం. నిజానికి వారికి కోతి చేష్టలు ఆటలు చూడాలనే కోరిక కూడా లేదు. వారి నిజమైన కోరిక ఒకరిని హింసించి తృప్తి చెందడం, ఒకరిని కష్టపెట్టి పకపకా నవ్వడం, అమాయకులను అవమానించి ఆనందించటం, తమవి కాని సరుకులను వస్తువులను అన్యాయంగా అపహరించి వాటి స్వంతదారుల గోడును విని వినోదించటం ఆ బృందానికి అలవాటు. అటు పూర్తి యవ్వనము లేక ఇటు మరీ బాల్యము కాక ఇంకా తెలిసి తెలియని కిషోరావస్థలోనున్న ఆ బృందానికి నాయకుడు జయరాం. చాలా దూకుడువాడు. పండ్ల తోటలలో కాయలు దొంగిలించి తోటమాలులను ఇబ్బంది పెట్టడం, చిల్లర దుకాణదారులతో తప్పుడు లెక్కలు చూపి దెబ్బలాడటం అతడికి సరదాలు. ఆ సరదాలకు ప్రస్తుతం మురళి ఎరగా లభించింది జయరాంకు. దూకుడుగా వచ్చి మురళి జడను ఒడిసి పట్టుకున్నాడు క్రూరంగా చూస్తూ. అబ్బా నొప్పి, వదిలిపెట్టు అని మురళి గింజుకుంటున్న కొద్దీ అతడికి ఆనందంగా ఉన్నది.
అతడి స్నేహబృందమంతా ఈ దృశ్యాన్ని కళ్ళారా చూసి వినోదిస్తున్నారు. ఏమిటే, కోతి ఆట ఇప్పుడు చూపెడతావా? నీ అమ్మ ఇంతకంటే బాగా ఆడుతుంది కదూ. ఆ ఆట చూపెట్టవే. నీతి జాతి లేని దాని కూతురు పెద్ద మనకు నీతి పన్నాలు బోధిస్తోంది. కన్నీటి పర్యంతమైన మురళికి కొన్ని క్షణాలు ఏం జరిగిందో తెలియలేదు. తెలిసినప్పుడు కనిపెట్టిన దృశ్యం మాత్రం ఆమె ఊహించనిది. జయరాం నేలపై పడి కన్నీటితో వేడుకుంటున్నాడు తనను వదిలిపెట్టమని. అతన్ని ఆ విధంగా నేల కరిపించిన వ్యక్తి ఆ ఎదురింటి మోహనకృష్ణ. ఖబర్దార్, మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడావంటే ఇంకెప్పుడు మురళిని ఏమీ అననని, అస్సలు ఎవరిని అల్లరి పెట్టి ఆగడాలు చేయనని చెప్పుకో, అప్పుడు వదిలిపెడతాను అని రౌద్రంగా అంటున్న ఆ 17 బాలుడు మహా తేజస్వి. అయితే జయరాం అనుయాయులంతా ఏకమై మోహన్ను క్రిందకు పడదోశారు. అంతా ఘోరంగా కొట్టుకుంటూ సమయంలో ఇళ్లల్లో ఉన్న పెద్దలు వచ్చి కలుగజేసుకుని శాంతపరచడము జరిగింది. అప్పటి నుండి మోహన్పై ప్రత్యేకాభిమానం కలిగింది మురళికి. ఇందరు ఒకటై వాగిన అప్రియాలను అశ్లీలాలను మరిపించింది మోహన్ ప్రవర్తన. ఆ మరునాడు అతడి ఇంటికి వెళ్ళింది దెబ్బలు తగ్గాయో లేదో చూడడానికి. మోహన్ సౌమ్యంగా మాట్లాడాడు. అలాగైన పరిచయం అంతటితో ఆగలేదు. ఇటు మురళి అటు మోహన్ కూడా ఒకరి సాహచర్యం కొరకు ఒకరు తప్పించిపోయేవారు. ఊరి బయట ఎవరూ లేని ఏకాంత ప్రదేశాలలో, చెట్ల నీడన, నదీ సైకతాలలోనూ ఇద్దరూ కూర్చుని గంటలు గంటలు మాట్లాడుకునేవారు. మురళి చెప్పే రాజురాణి కథలు, దేవతల కథలు మోహన్ మురిపంగా వినేవాడు. అతడు చెప్పే ఇంగ్లీష్ పాఠాలు, లెక్కలు శ్రద్ధగా నేర్చుకునేది విద్యాప్రియ అయిన మురళి. ఈ నూతన స్నేహవలంబనలో మురళి తన ఒంటరితనాన్ని, మానసిక ఖేదాన్ని మరిచి ఆనందోత్సాహాలలో ఓలలాడుతున్నది. జీవితంలో జ్ఞానం ఎరిగిన తర్వాత మొదటిసారిగా ఆమెకు నమ్మిక కలిగింది. ఈ ప్రపంచంలో ఎందరో చెడ్డవారున్నప్పటికీ మంచివారు కూడా ఉంటారని, తమ వంటి సంఘధూరులను కూడా సాదరంగా చూస్తారని. 16 ప్రాయుడైన మోహన్ తన చదువు, పనులు త్వరగా ముగించుకొని ఊరి చివర నది ఒడ్డుకు చేరాలని ఆరాటం చెందుతాడు ప్రతిదినము. ఆలస్యమైతే మరి చిన్నారి శిష్యురాలికి లెక్కల పాఠాలెవరు నేర్పుతారు? పాపం 12 వయసున్నా పాఠశాలకు పంపరు. తండ్రి లేనిది కదూ పాపం అనుకుంటాడు మోహన్. మోహన్ నాన్నగారు కథల పుస్తకాలేవి చదవనీయరట పాపం అతనికి. మరి అతడికి కథలు మాత్రం ఎవరు చెప్తారు? తల్లి లేనివాడు. అందుకే పని మనిషిని, వంట మనిషిని బ్రతిమాలో వేధించో రోజుకొక క్రొత్త కథ నేర్చుకుని మురళి సాయంత్రాలు మోహన్ కోసం ఎదురు చూస్తుంది. పాపం 16 మరీ పెద్దవాడిలా ఎప్పుడూ చదువుకోవాలట మోహన్. నేనైనా కథ వినిపించకపోతే పాపం మోహన్కు మతిపోదు, అంత లావు పాఠాల పుస్తకాలు చదివి అని అనుకుంటుంది మురళి. అలా పరస్పర సానుభూతి, సౌహార్ద్రతలతో చేరువై అల్లుకుంటున్న అభిమానలత ఆయువు ఎంతకాలమో లేదు. పెద్దలచే అన్నతి కాలంలోనే నిర్దయగా త్రెంచబడింది. ఏం గోపి, నీ కూతుర్ని ఇంటి నుంచి ఎరవేస్తున్నావా? పెద్ద పెద్ద వంశాలకు జాగ్రత్త. అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ రంగనాథ్ సామాన్యుడు కాదు. తన కొడుకును తప్పుదారులలో కీడ్చజూస్తే నిన్ను గాలిలో దూదిపింజలాగా ఎగరగొట్టగలడు. మోహన్ ఎక్కడా, నీ కూతురెక్కడా అంటూ నిందలు, తందనాలు ప్రారంభించాడు జమీందారు ఒకనాడు. క్రొత్తగా వినగానే వివర్ణురాలైన గోపెమ్మ అసహనంగా జవాబిచ్చింది. నన్ను, నా కూతుర్ని, నా జాతిని పుట్టించిన దేవుడే మమ్మల్నిలా వెలివేసి చాటున మాత్రం వెకిలివేషాలు వేసే జాతులను పుట్టించాడు. ఒకే నేరం చేసిన ఇద్దరూ సమానమే అవుతారు. కానీ ఆడవాళ్లే నేరస్తులు, మగవారంతా ఘనులు ఎలా అవుతారు? ఎవరికీ నా కూతుర్ని ఎరవేయాల్సినంత దుర్గతిలో లేను. ఎంతటి వారినైనా పాదాక్రాంతులను చేసుకుని మా ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేయించుకోగలవారం అంది గోపెమ్మ. ఎన్నిటికైనా అణిగిపడి ఉండే గోపెమ్మలో ఈనాడు తిరస్కృతిని గమనించిన జమీందారు విస్మయాన్ని లోలోన అణుచుకుంటూ పైకి మరింత కోపాన్ని వర్షించాడు. చూడు గోపి, ఏమిటో పెద్ద పెద్ద మాటలు చెబుతున్నావు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకు విను. ఆ ఏఎస్పీ గారితో నాకు తెల్లవారి లేస్తే అనేక మొగమాటాలు, వ్యవహారాలు ఉంటాయి. ఆయనకు కోపం రావడం అంటే నాకు ఆయనకు గల స్నేహం పోవడమే. నిన్నైనా పోగొట్టుకుంటాను కానీ ఆయన స్నేహం వదులుకోను. అర్థమైందా?
నిన్ను నేను తీసుకున్నట్లే ఎవరో ఒకరిని మురళికి కుదుర్చుతాను. చాలా రసికులున్నారు మా బంధువర్గంలో అన్నాడు జమీందారు. చాలు బాబు చాలు, నా బ్రతుకులాగే తెల్లారాలా నా బిడ్డ బ్రతుకు. గోపెమ్మ మాటలు పూర్తి కానీకుండానే ఉరిమాడు జమీందారు. ఏం సంగతి, పిట్ట కూతకెక్కింది? వెర్రిమొరి ఆశలు పెట్టుకోకు. సంసార స్త్రీలే ఇటువంటి పనులు చేస్తున్న రోజులివి. గోపెమ్మ పెంకిగా ఏదో వాదించటానికి కంఠం ఎత్తుతుండగానే జమీందారు మహోగ్రతతో చేతిలోని సోడా సీసా ఆమె పైకి విసిరివేశాడు. అది గోపెమ్మ నుదుటిపై సూటిగా తగలడంతో ఆమె ఆర్తనాదంతో నేల కొరిగింది. ఇంతవరకు చాటు నుండి అంతా హడిలిపోతూ చూస్తున్నారు మురళి, సుబ్బమ్మ. ఇప్పుడు మురళి ఆగలేక ఏడుస్తూ పరుగున వచ్చి తల్లి నుదిటి నుండి ప్రవహిస్తున్న రక్తాన్ని ఒత్తడం చూసి కూడా అతడి మనసులో దయ జనించలేదు. మరింత క్రూరంగా చూశాడు. మురళి, జాగ్రత్త, గడప దాటావంటే ముక్కలు ముక్కలుగా చేసి పారేస్తాను. వ్రేలెడు లేవు, కానీ ఇప్పటి నుండి నీకు మగ స్నేహాలు కావలసి వచ్చాయటే. టక్కులాడి ఇంకా ఆ మోహనకృష్ణతో స్నేహం చేస్తావా? ఆ పిడుగుల వర్షం లాంటి స్వరము, అరుణిమ దాల్చిన కనులు గల క్రూరాకారం తన వైపు నడిచి వస్తుంటే పులిని చూసిన మేకలాగా బెదిరి వణికిపోతూ సుబ్బమ్మ చాటున నక్కింది. సుబ్బమ్మ మురళిని మరింతగా తన వెనక్కు దాచిపెట్టి జమీందారును తన చూపులతోనూ చేతులతోనూ వారించింది. 16 ఏళ్ల ప్రాయంలో ఈ జమీందార్ల దేవుడికి ఎవడో పాపాత్ముడు తెచ్చి చేర్చాడు సుబ్బమ్మను. ఒక పెద్ద తిరునాలలో ఆమె తన వారి నుండి తప్పిపోయి దుష్టుల చేత చిక్కి ఈ పాపకూపంలో పడి ఇప్పటి జమీందారు తండ్రికి భోగాంగనగా బ్రతికింది యవ్వన ప్రాయమంతా. నడివయసు దాటాక దివానపు దాసీలలో ఒకతిగా మారింది. అందుకే ఆమెకు జమీందారంటే అంతగా భయం లేదు. అతడిని చిన్ననాటి నుండి ఆడించి పెంచినందువల్ల సుబ్బమ్మ వారించగానే జమీందారు దూకుడు తగ్గింది, కానీ కోపం తరగలేదు. జాగ్రత్త, పిల్లదాన్ని బయటకు పోకుండా చూడటం నీ బాధ్యత అని హెచ్చరిస్తూ వెళ్ళిపోయాడు. సుబ్బమ్మ నిస్సహాయంగా నిట్టూర్చి కన్నీటిని ఒత్తుకొని గోపెమ్మకు సేవ చేసి స్పృహ తెప్పించింది. తల్లి కుమార్తెలు ఒకరినొకరు కౌగిలించుకొని రోదిస్తూ ఉంటే సుబ్బమ్మ వారించింది. ఇది కుళ్ళు జీవితము, ముళ్ళ జీవితము తల్లి. ఈ దారిలోకి మన బ్రతుకులు మళ్లింపబడ్డప్పుడే ఈ దూషణ భూషణలన్నింటికీ సిద్ధమవ్వాలి. నవయవ్వనంతో మిసమిసలాడేటప్పుడు చూపిన ఆదరణ ఇప్పుడు చూపడం లేదు అతడు. మీ మీద మోజు తగ్గిపోయింది. మరొక వయసు చిన్నదాన్ని తెచ్చుకుంటాడిక. అందుకే మిమ్మల్నిలా బాధించుతున్నాడు. ఇవన్నీ నేను అనుభవించిందాన్నే. ఇందుకే మన జాతి వాళ్ళు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. లేకుంటే నాలాగే పెద్ద వయసులో పని పాటలు చేసుకు బ్రతకాలే కానీ కూర్చుని తినడానికి ఉండదు. అతడిని అలరించి ఏమార్చి పెద్ద ఆస్తిని సొంతం చేసుకో. నీ పేరా వ్రాయించుకో. ముదిమిలో హాయిగా నిశ్చింతగా బ్రతకవచ్చు అంది సుబ్బమ్మ. నీరసంగా నిట్టూర్చింది గోపెమ్మ. నీకేమైనా పిచ్చా సుబ్బమ్మ? వారి ఇల్లాళ్ళు వంశోద్ధారకులు అనుభవించవలసిన దానిని మనకు రాసినంత మాత్రాన ఆయన కొడుకులు ఊరుకుంటారా? ఈయన మాత్రం అంత తెలివి తక్కువ మనిషా? అయినా నాకు ఆ ఆశలేమీ లేవు. ఈ పాడు బ్రతుకు మాత్రం మురళికి వద్దు. దానిని ఈ కూపం నుండి ఎలాగైనా రక్షించు సుబ్బమ్మ. ఇందాక ఆయన ఏమంటున్నారో విన్నావుగా అంది గోపెమ్మ. అదంత తేలిక కాదమ్మా. పారిపోవడం ఒకటే మార్గం. కానీ ఒంటరిగా ఎక్కడ ఎలా బ్రతుకుతాం ఆడవాళ్ళం? మళ్ళీ ఇదే గతి ప్రాప్తిస్తుంది. ఎక్కడికక్కడ వలలు పన్ని ఉంటాయి ఇలాంటి రాబందులు. ఆ సంభాషణనంతను మురళి ఆద్యంతం వింటూనే ఉన్నది. చాలా వరకు ఆమెకు పరిస్థితి అర్థమైంది. అయ్యో, నువ్వు పోయి ఆడుకోమ్మా మురళి, అమ్మని నేను చూసుకుంటాగా అన్నది సుబ్బమ్మ దిగులు ముఖంతో కూర్చున్న మురళిని. గోపెమ్మ నిర్లిప్తంగా అన్నది. ఇంకా దాపరికం ఏముందిలే సుబ్బమ్మ, మురళికి అంతా తెలుసు. ఎవరితో ఆడుకుంటుంది? ఏ అయినింటి వారు దానిని రాణిస్తారు అంది. మురళి నెమ్మదిగా లేచి వెళ్ళి తల్లి చెంత కూర్చున్నది. అమ్మా, ఇంకెప్పుడు ఎవరింటికి వెళ్ళను. మోహన్ ఇంటికి కూడా వెళ్ళను. అప్పుడు నీకీ దెబ్బలు తప్పుతాయిగా అంది. మౌనంగా ఆమెను అక్కున చేర్చుకొని రోధించింది గోపెమ్మ. అయితే మోహన్కు కూడా ఇలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? అతన్ని నా స్నేహం చేయవద్దని ఎవరైనా బాధిస్తున్నారా అని ఆలోచించసాగింది మురళి. హఠాత్తుగా మోహన్ కనిపించడం ఆగిపోవడంతో రోజు ఆశగా అతడి ఇంటివైపు, అతడి గది కిటికీ వైపు చూస్తూ గంటలు గంటలు గడిపిన నిరీక్షణ వ్యర్థమే అయ్యింది. కడకు ఒకనాడు సాహసించి ఆ ఇంటి పని మనిషిని అడిగింది మురళి.
ఉదయమే ముంగిట ముగ్గులు వేస్తోన్న ఆ పనామ ఎగాదిగా నిరసనగా చూసింది మురళిని. తన ప్రశ్న వినిపించలేదేమోనని మురళి మళ్ళీ అడిగింది. మోహన్ గారు కనిపించడం లేదు, ఆరోగ్యం బాగుండలేదా అంది. ఆ బాబుకేం మహారాజులాగున్నారు, వీధి అంతకు వినిపించేంత గట్టిగా అరిచింది. శుభ్రంగా చదువుకునే ఆ బాబుకి ఏదో పీడగ్రహం పట్టిందంట, దాన్ని వదిలించడానికి దూరంగా పెద్ద నగరానికి పంపేశారు అంది. ఇంక రారా దుఃఖాన్ని అణుచుకుంటూ అమాయకంగా అడిగింది. రారు, ఇక్కడే ఉందంట ఆ పీడ పిశాచి. చీపురు నీళ్ల బాల్చి అటూ ఇటూ విసురుకుంటూ లోపలికి పోయి పెద్ద శబ్దంతో దబాలున తలుపులు మూసుకున్నదామే. ఈ పని మనిషికి కూడా నేను లోకువేనా, ఎందుకలా కసురుకుంటోంది నన్ను చూసి అనుకుంది మురళి. కాలక్రమేణా అవగతమైంది మురళికి పీడ, పిశాచి అనే పదాలు తనను ఉద్దేశించే వాడబడినవని. ఇంకా లోకమే తెలియని పసివాళ్ల స్నేహాలకు కూడా ఎంతెంత అర్థాలు తీస్తుందో చూడు ఈ లోకం అంటూ విచారించింది గోపెమ్మ. మురళి వయస్కురాలై నలుగురి దృష్టిలో పడకముందే ఇక్కడి నుండి పోవాలి. మురళికి చక్కటి చదువు చెప్పించి మంచి ప్రపంచంలో గౌరవంగా బ్రతికేటట్లు దాని జీవితాన్ని దిద్దాలి అని గోపెమ్మ లోలోన దారులు వెతుకుతుండగానే కాగల కార్యం గంధర్వులే తీర్చారా అన్నట్టు జమీందారు ఒకనాడు హఠాత్తుగా ఏదో ప్రమాదంలో మరణించడం జరిగింది. మరణించిన వార్త కూడా గోపెమ్మకు గాని ఆమె ఇంట పనివారికి గాని తెలియదు, ఎవ్వరూ తెలియజేయలేదు. సాధారణంగా శని ఆదివారాలు జమీందారు తనకు ముఖ్యమైన 2-3 స్నేహితులతో గోపెమ్మ ఇంటికి వచ్చి మద్య మాంసాలతో విందులారగించి ఆమె ఆటపాటలతో మైమరిచి అతిథులను కూడా మైమరిపింపచేసి సత్కరించి పంపి నిష్క్రమించేవాడు. ఈ ఆదివారం కూడా అలాగే ఎప్పటి అలవాటున గోపెమ్మ ఎదురుచూస్తోంది. 4 గనులకు సరిపడే ప్రత్యేక భోజనం తయారీ సుబ్బమ్మ పని మనిషి తయారు చేస్తున్నారు. అందరూ వచ్చి కూర్చునే గదిని అలంకరించి గోపెమ్మ తాను అలంకరించుకుంటుండగా ఇంటి ముందు జమీందారు కారు 2 పోలీస్ జీపులు రయ్యన వచ్చి ఆగాయి. ఈ హంగామాను గమనించి చుట్టుప్రక్కల జనం పోగయ్యారు. ఇంటి ముంగిట కారులో నుండి జమీందారు దిగలేదు. అతడి 2 కుమారులు జబర్దస్తిగా వచ్చారు పోలీసు ఉద్యోగులతో కలిసి. మామూలుగానే నమస్కరించుతూ ఎదుర్కోలు చెప్పి ఒక ప్రక్కకు ఒదిగి నిలబడింది గోపెమ్మ. జమీందారు రాని కారణం ఏమిటో అడిగే సాహసం లేదు, కానీ గడబిడ జరిగినట్లు శంకించుతున్నది ఆమె మనసు. జమీందారు పెద్ద కుమారునికి దరిదాపులా 30 సంవత్సరాల వయసుండవచ్చు. అంతకంటే 2 ఏళ్లు చిన్న ద్వితీయ పుత్రుడు. తండ్రి వలె స్త్రీలోలురు కాకపోగా అటువంటి విషయాలను వ్యక్తులను వారు అసహించుకునే రకం అని వారు గోపెమ్మను దహించి వేసేటట్లు చూసే చూపులోనే స్పష్టమవుతోంది. పెద్దతడు క్రోధంగా అన్నాడు మీదికి వస్తూ. ఏమే ఇంకా అలా దయ్యంలా చూస్తున్నావు, నడు బయటికి. ఒక్కసారే ఏ భూతమో వచ్చి ఎదుట నిలిచినట్లే అనిపించింది ఆమెకు. కొన్ని క్షణాలు ఏం జరుగుతున్నది అర్థం కాలేదు. ఇన్స్పెక్టర్ గారు, గెంటండి దీన్ని బయటికి. ఒరే పోలిగా ఈడ్చండిరా దీన్ని రోడ్డు మీదకి. నిలువునా వణికిపోయింది గోపెమ్మ. బాబుగారు ఏమిటిది? జమీందారు గారు గీంకరించినట్లే ఉన్నది చిన్న జమీందారు స్వరం. 50 సంవత్సరాలకే మా నాన్నగారిని రోగాలు తీసుకుపోయాయంటే ఇలాంటి నీచుల వల్లనే కదా. ఇంకా చూస్తారేం ఆఫీసర్ గారు, దీన్ని బయటకు నెట్టక. గోపెమ్మ కుప్ప కూలిపోయింది. 2 చేతులతో తలను బాదుకుంటూ శోకాలు ప్రారంభించింది. బాబుగారు మీరు వెళ్ళిపోయారా? నన్నేం చేసిపోయారు మహారాజో. సుబ్బమ్మ కూడా గోపెమ్మను పట్టుకుని విలపించసాగింది. అయ్యో నీ బ్రతుకు బండలైపోయిందమ్మా. గోపెమ్మ పసిపిల్ల ఏమైపోతుందటే. హేళనగా తల తాటిస్తూ అటు ఇటు పచార్లు చేస్తూ చిన్న జమీందారు బాకుల్లాంటి మాటలు విసరసాగాడు. ఏడుస్తున్నావటే, ఏం నటన? నీ బ్రతుకేమైందే ఏడవటానికి? నువ్వేమైనా ఇల్లాలివా? నిత్య పుణ్యస్త్రీవి కదే. నడు నడు నడు, ఇంకెవడి ఇల్లో తుడువు పోయి, మమ్మల్ని తుడిచిపెట్టింది చాలు. ములుకుల్లాంటి ఈ మాటలకు తెలివి వచ్చినట్లయింది గోపెమ్మకు. కళ్ళు ఒత్తుకుంటూ లేచి నిలబడి అందర్నీ చూసింది. బాబు, ఎవరెక్కడ నిల్చోమంటే అక్కడ నిలబడే కర్మకాలిన దాన్ని. నేనెవ్వరి ఇల్లు తుడవలేదు. నా బ్రతికే దేవుడిలా తుడిచాడు. బాబుగారెలా పోయారు? ఒక్కసారి నన్ను చూడనివ్వండి. నోర్మొయ్ వగలు. బాబు వగలు కాదు, వెలయాలినే కానీ ఇల్లాలిలాగే హద్దులలో బ్రతికాను. అయ్యగారు మినహా లోకం తెలియని దాన్ని. నన్నిలా నిరసించకండి.
ఒక్కసారి ఆయన్ని చూసుకొనివ్వండి, మీకు దండం పెడతాను. పాదాలు పట్టుకోబోయిన గోపెమ్మను చిన్న జమీందారు త్రోసివేయగా ఆమె తలపోయి గోడకు కొట్టుకున్నది. ఆర్తనాదాలతో మురళి, సుబ్బమ్మ వచ్చి పట్టుకు లేవదీశారు ఆమెను. ఇంకా ఏదో వదులుతున్న జమీందారు కొడుకులను సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చి వారించాడు. మిస్టర్, మీరు దూకుడుగా ప్రవర్తించకూడదు. ఆమె గారికి చెప్పవలసిన మాటలు చెప్పండి చాలు అన్నాడు. పెద్దతడు బోన్లో పులిలా చూశాడు. ఏమిటి ఇన్స్పెక్టర్ గారు, దాన్ని ఆమెగారు అని గౌరవిస్తున్నారు? అది బో మిస్టర్. ఇన్స్పెక్టర్ అదిలింపుతో అతడు చేయబోయే విశ్లేషణను పూరింపక ఆపవలసి వచ్చింది. మిస్టర్ శేఖర్, పరిస్థితి ఏమిటి? ఆమెగారు ఎవరు అనేది అర్థం చేసుకోవటానికే నేను ఇంతసేపు మౌనం వహించాను. మీరు ఈ ఇల్లు మాది అని, ఆమెగారు ఇందులో అక్రమంగా ఉంటున్నారు గనుక ఖాళీ చేయించడానికి నా సాయం కావాలని మీరు చెప్పారు. నాకు అర్థమైనదేమంటే ఆమెగారు అన్యాయంగా ఉండటం లేదు. మీ నాన్నగారు ఆమెను అందులో నివసింపజేశారు, అంతేగా? జమీందారు పుత్రులిద్దరూ తలలు వాల్చుకున్నారు. ఈ ఇంటిని ఆమెగారి చేత ఖాళీ చేయించే అధికారం మీకుందో లేదో ముందు నాకు తెలియాలి. అదేమిటండి? మిస్టర్ శేఖర్, మీరు శాంతంగా కూర్చోండి, అన్ని విషయాలు నేను చూస్తాను. ఇన్స్పెక్టర్ గోపెమ్మ వైపు తిరిగాడు. ఆమె ఒక వంక దుఃఖంతో, మరొక వంక అవమానంతో కృంగిపోయి గోడకు చేరబడి ముఖం ఆచ్ఛాదించుకొని ఉన్నది పైట చెరుగుతో. మధ్య మధ్య వెక్కిళ్ళు వినవస్తున్నాయి. చూడండమ్మా, జమీందారు గారి అంత్యక్రియలు కూడా అయిపోయాయి. ఇక మీరు చూడలేరు అన్నాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ స్వరం విని ముఖాన కొంగు తప్పించి చూసి వెంటనే తలవాల్చుకున్నది గోపెమ్మ. జమీందారు గారి అబ్బాయిలు ఆస్తి పంపకాలు చేసుకుంటున్నారు కనుక ఈ ఇల్లు ఖాళీ చేయించాలనుకుంటున్నారు. మరి మీరు వెళ్ళిపోతారా, లేక దీని మీద మీకేమైనా హక్కు ఉందా? ఉంటే చెప్పండి అని ఇన్స్పెక్టర్ చాలా మర్యాదగా అడిగాడు. శేఖర్ కుపితుడై తారాస్థాయిలో అడిగాడు. ఇన్స్పెక్టర్, మమ్మల్ని తీసుకువచ్చింది ఇందుకా? దాన్ని బయటకు ఈడ్చటం మీకు రాకపోతే మా మనుష్యులే చేస్తారు. ఒక్క వస్తువు అది తీసుకోవడానికి వీల్లేదు. కట్టుగుడ్డలతో నెట్టండి బయటకు. అందుకే మీరు. ఇన్స్పెక్టర్లో సహనం పూర్తిగా నశించింది. మిస్టర్ శేఖర్, మిమ్మల్ని శాంతంగా ఉండమని చెప్పాను. నేను వచ్చింది ఎవరికి అన్యాయం చేయటానికి కాదు. మీరు కానీ మీ మనుషులు కానీ ఆమె గారిని అవమానించిన, వారి ఆధీనంలో ఉన్న వస్తువులను కానీ ఆస్తులను కానీ అక్రమంగా స్వాధీనం చేసుకున్నా అది నేరమే అవుతుంది. ఇన్స్పెక్టర్ ఆ విధంగా ఆ అన్నదమ్ములను వారించి గోపెమ్మను సలహాపూర్వకంగా అడిగాడు. చూడండి, బాధగా ఉన్నా ఇది ఏడవటానికి సమయం కాదు. మీకు ఈ ఇంటిపై హక్కు ఉన్నదని నిరూపించుకోలేకపోతే నిరాశ్రయులవుతారు. మీకు సంక్రమించిన ఆస్తులు ఏమైనా ఉంటే వాటి తాలూకు దస్తావేజులు చూపాల్సి ఉంటుంది. లేకుంటే నేనేమీ చేయలేను. పరిస్థితిలో గల తీవ్రతను గుర్తించిన సుబ్బమ్మ నచ్చజెప్పి శాంతపరచగా గోపెమ్మ తనను తాను సంభాళించుకొని ఇంటగల పాత భోషానం పెట్టెలో నుండి వెదకి కొన్ని కాగితాలను పైకి తీసింది. 14 సంవత్సరాల క్రిందట గోపెమ్మను ఈ జమీందారు అధికారానికి అంకితం చేసిన స్త్రీకి కొంత పొలము, గోపెమ్మకు యావజ్జీవితాధికారంతో ఆ ఇల్లు జమీందారు ధారాదత్తం చేసినట్లు ధృవీకరిస్తున్నాయి ఆ పత్రాలు. ఇది చెల్లదు. పుత్రులం మేముండగా ఆయన వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను ఇలా ఇష్టం వచ్చినట్లు ఎలా వ్రాస్తారు? ఈ టక్కులాడి మైమరిపించి సంతకం పెట్టించి ఉంటుంది అంటూ చిందులు త్రొక్కారు జమీందారు పుత్రులు కొంతసేపు. ఏది చెల్లుతుందో చెల్లదో న్యాయస్థానం నిర్ణయిస్తుంది. అంతవరకు గోపెమ్మ గారిని మీరు ఈ ఇంటి నుండి పంపలేరు అని ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా చెప్పాడు. ఇంకా ఏదో వాదించబోయిన వారిని ఇన్స్పెక్టర్ వారించాడు. శేఖర్ గారు, ఆమె గారు ఇంతకాలము మీ నాన్నగారినే నమ్ముకున్న మనిషి. ఈనాడు ఆయన పరిమపదించగా మీరు ఆమె గారిని రచ్చకెక్కించడం న్యాయం కాదు. ఆమె ఏమైపోవాలి? మీ నాన్నగారి సంగతులు న్యాయస్థానాలలో చర్చలకు గురి చేయడం మాత్రం మీకు శోభనిస్తుందా? మిమ్మల్ని పిలిచినది నాకు నీతులు నేర్పమని కాదు, మీ విధిని విస్మరించి ఒక కులహీన తరపున వక్తగా మాట్లాడమని కాదు. మిస్టర్ శేఖర్, నేను మానవతాధర్మంతో మాట్లాడుతున్నాను. నా విధి ఎక్కడైనా అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిపించడం కానీ, ఒక అబలను తన స్వగృహానికి దూరం చేసి నిరాశ్రయురాలిని చేయడం కాదు. స్వగృహమా? అవును, అది ఆమె గారి ఇల్లే, కాదనిలేరు మీరు. అన్నా చెల్లదు అన్నాడు ఇన్స్పెక్టర్. శేఖర్కు అతని సోదరునికి కోపం ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి అది. ఇన్స్పెక్టర్ నిష్క్రమిస్తూ ఊరి పెద్దలను సమావేశపరిచి గట్టిగా చెప్పాడు. ఇవి పూర్వపు రోజులు కావు. అధికారాలతో ఏ అన్యాయమైనా చేసి
నిలదొక్కుకోవడానికి. ఆ గోపెమ్మ గారి విషయంలో మీరెవరూ ఎటువంటి అన్యాయం తలపెట్టినా న్యాయస్థానపు శిక్షల నుండి తప్పించుకోలేరు. తనను చీడపురుగుగా చూస్తూ నిరసించుతున్న అందరి నుండి రక్షించిన ఆ ఇన్స్పెక్టర్కు చేతులెత్తి నమస్కరించింది మౌనంగా గోపెమ్మ. ఇన్స్పెక్టర్ జాలిగా చూశాడు గోపెమ్మను. కృతజ్ఞతా వాక్యాలవి వద్దుగాని మీకు నాదో సలహా. ఇక్కడ ఇక మీరు ఉండలేరేమోననిపిస్తోంది. ఇల్లు అమ్మి మీరు మంచి పట్టణంలో వసతి ఏర్పరచుకొని అమ్మాయిని చదివించి మంచి భవిష్యత్తును కలిగించండి అన్నాడు ఇన్స్పెక్టర్. గోపెమ్మ ఎటూ మాట్లాడలేదు. ఆమె మనసు చాలా విరక్తిగా ఉంది. కానీ హితైషి విశ్వాసపాత్రురాలు అయిన సుబ్బమ్మ ఆమె తరపున మాట్లాడింది. మీ తల్లి కడుపు చల్లగా ఉండాలి ఇన్స్పెక్టర్ బాబు. మీరు కష్టం సుఖం అన్నీ తెలిసిన వారిలాగున్నారు. మీరే నలుగురు పెద్దలను సమావేశపరిచి ఏమిస్తారో ఇవ్వమనండి. ఈ ఇంటికి మూల్యం. దానితో ఆ తల్లి బిడ్డ ఎటైనా పోయి బ్రతుకుతారు. ఇది మీ డ్యూటీ కాకున్నా ఈ పసిపిల్ల మురళిపై దయతోనైనా చేసి పెట్టండి అంది సుబ్బమ్మ. ఇన్స్పెక్టర్ ఇబ్బందిగా చూశాడు. తాను హద్దులు మీరి ఏం మాట్లాడినా, తన విధి నిర్వహణను దాటి ఏ పని చేసినా పై అధికారుల నుండి మందలింపు వినవలసి వస్తుంది. అయితే ఊరి పెద్దలు ఘటికులు. అప్పటికప్పుడు తమలో తాము గుసగుసగా తర్జన భర్జనలు సలిపారు. ఈ పీడ ఇక్కడి నుండి పోవాలి, లేకుంటే ఇంకెవరి కాపురం చెడగొడుతుందో. పోలీసు వారి దృష్టిలోకెళ్ళాం గనుక మన ఆటలు సాగవు. ఎంతో కొంత ముఖాన కొట్టి పొమ్మందాం. ఇంటి ఖరీదు ఈనాడు 2 లక్షలు మించే ఉంటుంది. అయితే అంత చెల్లించి ఈ మారుమూల ఊళ్ళో ఎవడుకుంటాడులే. శేఖర్ కనుసైగతో జనాన్ని తన అదుపులోకి తెచ్చుకున్నాడు. మా ఇల్లు ఇది, ఇంకొకడు కొనడం అంటే మాతో తగు తెచ్చుకున్నట్లే. ఇది మా పరువుకు సంబంధించినది. దానికి ఓ 25,000 పారేస్తాం, పొమ్మనండి. అమ్మకం లేదు, గిమ్మకం లేదు, ఖబర్దార్. ఊరి జనంలో ఇక ఎటువంటి విషయాలలోనూ ఐకమత్యం లేకున్నా ఇటువంటి వాటిలో మాత్రం తప్పక కట్టడి ఉంటుంది. శేఖర్ మాటకు ఎవ్వరూ ఎదురాడలేదు. ఫలితంగా గోపెమ్మ మురళితో ఆ ఊరును వదిలింది, శేఖర్ దయాధర్మంగా ఇచ్చిన ధనంతో. ఇంత దుఃఖంలోనూ ఒకే ఒక్క ఆనందం సుబ్బమ్మ. నా మురళి జీవితం గౌరవంగా ఉంటుంది. ఇక నన్ను నా తల్లి విక్రయించినట్లు నేను మురళిని విక్రయించను, చదివించుతాను అన్నది గోపెమ్మ పట్నం పోయే బస్సు వరకు తనను సాగనంప వచ్చిన సుబ్బమ్మతో. అవునమ్మా, అలాగే చేయండి. మన బ్రతుకులు ఒక బ్రతుకులేనా? ఛీ, సంత పశువులను విక్రయించినట్లే జరిగిందమ్మా మన ఇద్దరి బ్రతుకుల్లోనూ. మన పిల్లలకు కూడా ఈ దుర్గతి వద్దు అంది సుబ్బమ్మ. నిత్య సంఘర్షణతో, చేదు అనుభవాలతో భారంగా బ్రతికే కుటుంబాలలోని పిల్లలకు సహజంగా తమ వయసు ఇతర బాలబాలికల కంటే అధిక అవగాహన, జ్ఞానాలు, ఆలోచన, పటిష్టత ఉంటాయి. అందుకే మురళికి జరుగుతున్న ప్రతి విషయమూ అర్థమవుతున్నది. అక్కడ చేరిన ప్రతి వ్యక్తి మాట్లాడుతున్న మాట, చూపు, నడవడిక ఆమె మనస్సున శాశ్వతంగా ముద్రపడ్డాయి. ఇల్లు వదులుతూ మోహన్ ఇంటివైపు మురళి దీనంగా చూసింది. బండి సాగిపోతుంటే తిరిగి తిరిగి చూసింది ఆశగా. సహృదయుడైన ఆ చెలికాడు ఎక్కడ, ఎంత దూరంలో ఉన్నాడో కదా. తిరిగి వచ్చాక నా కొరకు వెతుకుతాడేమో. ఎవరు చెప్తారు అతడికి నేనెక్కడికి వెళ్ళానో? అర్థం చేసుకున్న సుబ్బమ్మ జాలిగా చూసింది. మురళి, బాగా చదువుకోమ్మా. అమ్మకు కష్టం కలిగించకు. ఎవరితో స్నేహం చేసి గొడవలు తెచ్చిపెట్టకు. మీరెవరో, ఎక్కడి నుంచి వచ్చారో ఎవ్వరికీ ఏమీ చెప్పకు. ఎప్పుడు, తెలిసిందా అంటూ ఆఖరున హితబోధ చేసింది. మురళి ఆరిందాలా తల ఊపింది. తల్లి తెగ ఏడ్చింది. ఎన్నో రోజులు ఆమె శోకంతోనే గడిపింది. క్రొత్త ఊరిలో తమ వివరాలను దాచి అవసరార్థం అబద్ధపు కులాన్ని చెప్పుకొని అద్దె ఇంట అతి జాగ్రత్తగా క్రొత్త జీవితం ప్రారంభించారు. కష్టభూయిష్టమైన ఆ ఘట్టంలోని ప్రతి వ్యక్తి, ప్రతి సంఘటన, ప్రతి క్షణము మురళికి గుర్తే. జీవితంలో మరెన్ని ప్రకరణాలైనా రావచ్చు, కానీ ఈ గతించిన ఘోర ప్రకరణాలను మాత్రం అవి మరపింపజాలవు. మోహన్ స్వగ్రామం తిరిగి వచ్చాడో లేదో, నా విషయం తెలిసి ఉంటుందా? ఇప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నాడో? పెద్ద ఉద్యోగి అయ్యాడేమో. ఇంకా ఎన్నో స్నేహాలు ఏర్పడి ఉంటాయి. ఏ విలువ లేని నేను ఎందుకు గుర్తు ఉంటాను అనుకుంది మురళి. ఆలోచనలు మహాసముద్రంలా అంతులేక పరిగెడతాయి. పట్టణం వెళ్ళిన వారంతా తిరిగి వచ్చే వరకు తాను అక్కడే కూర్చున్నానని తెలుసుకొని కంగారుపాటుతో లేచి నిలబడింది మురళి. కారులో నుండి ట్రాక్టర్, ట్రైలర్ నుండి సామాన్లు దింపుతున్నారు. పరుగున వెళ్ళి కారు దిగుతున్న జయలక్ష్మి చేతిలోని వస్తువులను అందుకున్నది మురళి.
భార్యాభర్తలిరువురూ నవ్వుతూ పలకరించారామెను. ఏమిటి తోచడం లేదా? ఒక్కతవు కూర్చున్నావు? మురళి తడబడి నవ్వేసింది. అందరూ వెళ్ళిపోయి సందడి లేక? జయలక్ష్మి జాలిగా చూసింది మురళిని. ఓ, మాతో వచ్చేయాల్సింది. సరేలే, ఇవిగో ఈ పుస్తకాలు పళ్ళు నీకోసం తెచ్చాను. తీసుకెళ్ళి నీ గదిలో పెట్టుకో. అమ్మగారేం చేస్తున్నారు? మురళి మాటలు చేష్టలు ఉడిగి నిల్చింది. విష్ణువర్ధన్ రావును జయలక్ష్మిని మార్చి మార్చి చూడసాగింది. ఆమె అంతరంగంలోని కదలిక ఆమె నేత్రాలలో దోబూచులాడుతూ కానవస్తోంది చూపరులకు. నాకు తండ్రి ఉంటే ఇలాగే అపురూపంగా అన్నీ తెచ్చి ఇచ్చేవారా? నేను అమ్మా నాన్నలతో కలిసి సినిమాలు షికార్లు తిరిగేదాన్నా? కొంతవరకు ఆమె బాధను అర్థం చేసుకోగలిగిన విష్ణువర్ధన్ రావు హృదయం ఆర్ద్రమైంది. చాలా అలసటగా ఉంది. త్వరగా భోజనాలు ఏర్పాటు చూడమ్మా మురళి అన్నాడు విష్ణువర్ధన్ రావు. మురళి దిగ్భ్రమతో ఏమీ చెప్పలేని స్థితిలో పడింది. నేను మీకు భోజనం? ఆ ప్రశ్నార్థకంలోని అంతరార్థాన్ని గ్రహించేంత సమయం లేదు వారికి. జయలక్ష్మి అనునయంగా అన్నది. నువ్వే మురళి, మేము త్వరగా భోజనం చేసి కూర్చోవాలి. మాకు తెలిసిన వారు కొందరు వస్తారు ముఖ్య విషయాలు మాట్లాడడానికి. నువ్వు త్వరగా మా పనులు చూడు, పద. మురళి నేత్రాలలో ఎన్నో సంశయాలు, ప్రశ్నలు, వేడుకోళ్ళు కలగాపులగమై కనిపించాయి. ఏమిటి? నీకు ఇక్కడ ఉండడంలో కానీ పనుల విషయంలో కానీ ఏమైనా చెప్పవలసినవి ఉంటే రేపు చెప్పు, ఇవాళ కాదు. ఇవాళ హడావుడిగా ఉన్నాను కదూ? చిన్నపిల్లను బుజ్జగించిన తీరులో చెప్పిన ఆ ధోరణి మురళిని ఆకట్టుకున్నది. అలాగేనండి అంది. సంతోషంలో తన సంశయాలను వెనక్కు నెట్టింది మురళి. ఇక్కడకు ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగిద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్రక్కనే ఉన్న లైక్ను ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి మంచి మంచి వీడియోస్ని ఆస్వాదించండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.